మా పేరు పులి లక్ష్మి అండి. స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్. మా ప్రధాన డిమాండ్ ఒకటే అండి. ఈ రాష్ట్రంలో జిఎస్టీ అనేది ఎవరికి కడతారు అంటే వస్తువుల మీద కడతారు, ఇంకా ప్రాపర్టీస్ మీద కడతారు, సర్వీస్ ట్యాక్స్ ఇంకా దేని మీద కడతారు. కానీ ఈ రాష్ట్రంలో మనుషుల మీద ట్యాక్స్ కడుతున్న ఏకైక మనుషులు ఎవరున్నారంటే రాష్ట్రంలో పనిచేస్తున్న 1,50,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే. మా మీద 18% గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. మరి మేము ఎవరం? మనుషులం కాదా? మమ్మల్ని గుర్తించండి. ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఆ 18% అంటే సుమారుగా 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మీరు. అలాగే వాళ్ళ కమిషన్ రూపంలో 1,000 రూపాయలు పోతూ ఉంది. ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మాకు 5,000 రూపాయలు, వాళ్ళకి ఇచ్చే 5,000 మాకు వస్తాయి. మేము ఇంకా మంచిగా పనిచేయగలుగుతాం. 13,000 రూపాయలతో చాలని జీవితాలతో మేము బతకలేకపోతున్నాము. ఈరోజు ఏ ధరలు చూసుకున్నా కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి, కిరాయిలు కూడా కట్టలేక ఆర్థిక బాధతో బతకలేస్తున్నాం. ఎందుకంటే 10-20 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక మేము ఇప్పుడున్న తర్వాత మేము బయటికి పోయి పని చేయలేము. మాకు ఎందుకంటే మా వయసు 34 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మేము ఎక్కడ పని చేయగలుగుతాం ఇప్పుడు వెళ్ళి? అంటే ఈ ప్రభుత్వ డిపార్ట్మెంట్లోనే పని చేయాలి. మరి కనీసం మా పక్క సీట్లో ఉన్నటువంటి వాళ్ళకు పని చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు జియో నెంబర్ 17 ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పక్కనే పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి కదా, వీళ్ళకి ఎందుకు తక్కువ చేస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు జియో ఇచ్చినా కూడా గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఒకవేళ అది అమలు చేసినట్టయితే ఈరోజు మా జీవితాలు 25,000 నుంచి 30,000 రూపాయలు వచ్చాయి. అంటే ఏఎన్సీ విధానాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు జియో అమలు చేసినట్టయితే, 17వ నెంబర్ జియో అమలు చేసినట్టయితే సుమారుగా మాకు 8 నుంచి 10,000 రూపాయలు జీతాలు పెరుగుతాయి. అంటే కనీసం కొంచెమన్నా మా ఆర్థిక అప్పులు పోయి మేము బతకగలుగుతాం. అలాగే ఈరోజు భద్రత అనేది లేదు, ఉద్యోగ భద్రత. ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉన్నారు ఉద్యోగంగా. చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో 1,000 మంది పోతాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి వచ్చే క్రమంలో కూడా మమ్మల్ని తీసేస్తూ ఉన్నారు. అంటే మాకు భద్రత లేదు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక చట్టబద్ధత తీసుకురండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ఒక చట్టబద్ధత ఇచ్చినట్టయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా చట్టబద్ధత ఇచ్చారో మాకు కూడా ఒక చట్టబద్ధత ఇస్తే మేము 6 లక్షల పైన కుటుంబాలు ఉన్నాయి, మీ అందరం కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ ప్రజావేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.